డిఎస్సి సైకాలజీ 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీన సూత్రం వికాసంను ప్రాగుప్తీకరించవచ్చు. పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం స్కిమాటా. వ్యక్తులలో సెనైలిటీ లక్షణం కనిపించే దశ వృద్ధాప్య దశ. ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశానన్న భావన ఏర్పడే దశ క్రీడా దశ. ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంతమేరకే నేర్చుకుంటాడు. మిగిలినవి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకుంటాడు. విద్యార్థి తను నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య తేడాను ఇలా అంటారు: సామీప్య వికాస మండలం జెడ్పిడి. పిల్లల గ్రాహ్యక పరీక్ష సిఏటిను రూపొందించిన వారు ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. ఒక విద్యార్థి శారీరక వయసు 8 సంవత్సరాలు, మానసిక వయసు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి 125. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని నిర్వచించింది స్టీఫెన్ ఎం కొరే. తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించడం స్వబుద్ధి. క్రింది వాటిలో సరైనవి: లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం ఆల్పోర్ట్, మనోవిశ్లేషణ సిద్ధాంతం ఫ్రాయిడ్, మనోసాంఘిక వికాస దశలు ఎరిక్సన్.